శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ గురుదేవ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కర్ణుడు ఎలాంటి వాడు? మంచివాడా, చెడ్డవాడా, మంచి స్నేహితుడా, మంచి స్నేహితుడు కాదా, స్వార్థపరుడా, పిరికివాడా, వీరుడా? ఇన్ని సమాజంలో నడుస్తున్నాయి కదా. మీరు శ్రీకృష్ణ పాదాలు పట్టుకొని శ్రీకృష్ణ వారి వాక్యాలను ప్రజలకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మీ మాటల్లో కర్ణుడు ఎవరు? కర్ణుడు ఎలాంటి వాడు? మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మనిషి మానసిక తను ఎంత బాగా ప్రజెంట్ చేస్తాయంటే, ఎవరిని మంచివాడుగా ప్రజెంట్ చేయరు, ఎవరిని చెడువాడుగా ప్రజెంట్ చేయరు. వాళ్ళు శాస్త్రాలు ప్రజెంట్ చేసేది వాళ్ళు చేసిన కార్యాలు. మనిషి కలియుగంలో ఏంటంటే మనము కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయలేం కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక లేబుల్ ఇచ్చేస్తాం. దిస్ ఈజ్ గుడ్ ఫుడ్, ఇది మంచి ఫుడ్, ఇది చెడు ఫుడ్, ఇది మంచి టేబుల్, ఇది చెడు టేబుల్. సో ఎవ్రీథింగ్ ఈ ప్రపంచంలో ఏంటిదంటే మనము అన్ని లేబుల్ చేసేస్తాం. లేబుల్ ఎందుకు చేస్తామంటే భౌతిక ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటిని చేయడం ఈజీ. ఈజ్ యాంగ్రీ పర్సన్, వీడు కోపగస్తుడు, వీడు చెడువాడు, ఇలా మనం లేబుల్ పెట్టేసామనుకో మనం అదే విధంగా వాడిని డీల్ చేస్తుంటాం. సో బెర్నార్డ్ రస్సెల్ అని, బెర్నార్డ్ షా ఒక పెద్ద ఫిలాసఫరు వెస్ట్లో, ఆయన ఒకసారి అన్నాడు, ఇంగ్లీష్లో ఉంది ఈ కోట్, అది తెలుగులో కూడా చెప్తాను. ద ఓన్లీ సెన్సిబుల్ పర్సన్ ఇన్ మై టౌన్ ఈజ్ మై టైలర్, బికాజ్ ఓన్లీ హీ మెజర్స్ మీ ఎవ్రీ టైమ్, ఎవ్రీబడి గోస్ బై ద ప్రీవియస్ మెజర్మెంట్స్. అంటే మా మొత్తం ఊర్లో నా టైలరే ప్రతిసారి నా కొలత తీసుకుంటాడు, వేరే వాళ్ళందరూ నా ప్రీవియస్ కొలతలతోటి నన్ను చూస్తారు. అంటే ప్రీవియస్గా నన్ను ఎప్పుడైనా కోపంగా చూశారనుకో, నాకు ఒక లేబుల్ వేసేసారు కోపంగా. నన్ను ఎప్పుడైనా తాగుతూ చూశారనుకో, వీడు తాగుబోతు. నన్ను ఎప్పుడైనా సాయం చేసి చూశారనుకో, వీడు సహాయకరుడు. కానీ ఏ మనిషి కూడా ఒక లేబుల్ కాదు, ఒక డైనమిక్, ఇండిపెండెంట్ చాయిస్ చేయగలిగే వ్యక్తి ప్రతి ఒక్క మనిషి. వాళ్ళ కార్యాలు బట్టి మనము ఆ కార్యము మంచిదా చెడుదా మనం నిర్ధారించవచ్చు, కానీ ఆ వ్యక్తి యొక్క చరిత్ర మొత్తము ఇది అని చెప్పలేం. అందుకే మన శాస్త్రాల్లో రావణుడు చేసిన మంచి పనుల గురించి కూడా ఉంది, రావణుడు చేసిన చెడు పనుల గురించి కూడా ఉంది. ఒక వేద పండితుడు అని ఉంది, బ్రాహ్మణుడు ఉంది. అలాగే దుర్యోధనుడి గురించి కూడా, దుర్యోధనుడిని చాలా చోట్ల సుయోధనుడని అన్నారు. సో మనకేంటిది, మనకు బ్లాక్ అండ్ వైట్ కావాలి, ఇది బ్లాక్ ఇది వైట్, కానీ జీవితము బ్లాక్ అండ్ వైట్ కాదు. ఏ మనిషిని కూడా లేబుల్ చేసి వాడిని బాక్స్లో పెట్టి వాడిని అలా పాడేయకండి. కర్ణుడినైనా మన పక్క ఫ్రెండ్ అయినా. ఎందుకంటే మా మందిరంలో ఒక వ్యక్తి ఉండే, అండ్ చాలా సైలెంట్, అంటే ఏం చెప్పినా ఏం చేసినా కూడా సైలెంట్గా ఉంటాడు. సో అప్పుడప్పుడు జోక్స్లో చేస్తున్నాం ఒకసారి ఎక్స్ప్లోడ్ అయ్యాడు. నేనేం చేస్తున్నా కూడా మీరేం చేసినా నేను పడాలా, ఎప్పటికీ నేను సైలెంట్గా ఉంటే మీరు ఇంకా పెరిగిపోతున్నారు. సో మేమేమనుకున్నామంటే ఆయనకు ఫరక్ పడదు, ఆయనకేమో అనిపించదు మనం ఏమన్నా కూడా. ఆయనకు అనిపిస్తుంది, కానీ ఆయనకు సహనశక్తి ఉంది. ఆయన హ్యూమన్, ఆయనకు సహనశక్తి ఉంది, ఆయనకు అనిపిస్తుంది,
కానీ మనం ఏం అర్థం చేసుకోకుండా వీడికి ఏమన్నా కూడా ఏం కాదులే అని అంటా పోయాం. ఒక సహనశక్తి దాటినప్పుడు అప్పుడు చెప్పేశాడు ఇలా ఇలా ఉందని. అందుకే ఏ వ్యక్తిని కూడా డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వీడు మంచివాడని వాడిని నమ్మకండి, వీడు చెడువాడని వాడిని తీసి పారేయకండి. ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ప్రభావం బట్టి వాళ్ళ కార్యాలు ఉంటాయి. సో అలాగే కర్ణుడులో మంచి గుణాలు ఉన్నాయి ప్రభావం బట్టి, పూర్వజన్మ బట్టి, అలాగే ఆయన సంఘం బట్టి చెడు గుణాలు కూడా ఉన్నాయి. సో దుర్యోధని సంఘంలో ఆయన ప్రభావితమయ్యాడు. ఆ ప్రభావానికి కారణం ఏంటిది? ఆయనలో ఉన్న ఒక కోరిక. ఆ కోరిక ఏంటిది? నాకు రెస్పెక్ట్ కావాలి, సమ్మానం కావాలి. ఎందుకంటే ఎలా చూపెట్టారంటే ఆయనకు యోద్ధ అయ్యేది ఉండే, ఆయన యోద్ధ కావడానికి ఆయనను ఎవరు అంగీకరించలేదు. కానీ ఇది తప్పు అండర్స్టాండింగ్. ఇప్పుడు కర్ణుడు ఆయనకు యోద్ధ కావాలి, కానీ యోద్ధ కావడానికి ఆయన యోగ్యుడు కావాలి. యోగ్యత ఎలా వస్తుంది? ఓన్లీ జన్మతో రాదు, గుణాలతో వస్తుంది. చాతుర్వర్ణం మయా శిష్టం గుణ కర్మ విభాగశ. భగవంతుడు ఏం చెప్పాడంటే వర్ణాలు ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ వర్ణాలు జన్మతో సిద్ధమయ్యేవి కావు. జన్మ ఒక ఇండికేషన్ అంతే. ఇవి సిద్ధమయ్యేది నీ గుణకర్మలతో, నీ సైకోఫిజికల్ ఆస్పెక్ట్తో. నేను జడ్జి కాబట్టి నా పిల్లవాడు జడ్జి అవుతాడు అనుకోవడం తప్పు. నేను మంచి గాయకుడు, నేను మంచి ప్లేయర్, బ్యాట్స్మెన్ కాబట్టి, సచిన్ టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్ కాబట్టి వాళ్ళ కొడుకు అర్జున్ టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్ అయ్యాడా? అవలేదు. అలాగే నేను పెద్ద హీరో కాబట్టి నా కొడుకు కూడా హీరో అవుతాడు, హీరోయిన్ అవుతాడు అని అనుకోవడం అవుతే మంచిదే. బట్ వాళ్ళ సైకోఫిజికల్ నేచర్ ఎలా ఉందో అలా వాళ్ళు ఎదుగుతారు. సో కర్ణుడు ఏదైతే శాస్త్రయుక్త మార్గం ఉందో, ఒక గురువుని అప్రోచ్ చేసి ఆ గురువు గురువును ప్రసన్నించి ఆయన ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో దానిని పాటిస్తూ ఆయన కళ నేర్చుకోవాలి. బట్ కర్ణ ఆరాటం ఎక్కువ కర్ణుడిలో ఆయన కోరిక ఉంది, నేను క్షత్రుని కావాలని, యోధుని కావాలని. కానీ ఆరాటంలో ఆయన పొరపాటు చేశాడు. పొరపాటు ఏం చేశాడు? పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? పరశురాముడు అడిగాడు, నేను క్షత్రియులకు నేను విద్య నేర్పించను, ఎందుకంటే నేను క్షత్రియ సంహారం చేశాను 21 సార్లు. నాకు క్షత్రియుల మీద విశ్వాసం లేదు, నేను క్షత్రియులకు విద్య నేర్పించను, నేను ఓన్లీ బ్రాహ్మణులకు విద్య నేర్పిస్తాను అని పరశురాముడు చెప్పాడు. అప్పుడు కర్ణుడు ఏం చేయాలి? కర్ణుడు ఏం చెప్పాలి? నేను బ్రాహ్మణుడిని కాదు, క్షత్రుడిని కాదు, నేను శూద్రపుత్రుడిని, అంటే నేను అంటే ఇలా నదిలో వచ్చాను అని నువ్వు ఉన్న నిజం చెప్పాలి. చెప్పకుండా పరశురాముడికి ఏం చెప్పాడు? నేను బ్రాహ్మణ పుత్రుడిని అని చెప్పాడు. ఏదైతే కన్వీనియంట్ ఉందో అది తీసుకోదు. అంటే నేను తొందరగా ముందుకు వెళ్ళాలి, ఇది అసత్యం, ఇది ధర్మ విరుద్ధం. సో పరశురాముడు నమ్మాడు, నమ్మి విద్య నేర్పించాడు. విద్య నేర్పించాక ఒకరోజు పరశురాముడు ఆయన తొడ మీద పడుకున్నాడు. తొడ మీద పడుకున్నప్పుడు వచ్చి తేలు కుట్టింది. కర్ణుడికి తొడకు తేలు కుట్టింది. కర్ణుడు తేలు కుడితే చాలా నొప్పేస్తుంది, చాలా నొప్పేసి రక్తం కారింది. కానీ కర్ణుడు గురువు పడుకున్నాడు, ఎలా ఆయన్ని డిస్టర్బ్ చేయాలని భరించాడు. ఆ రక్తం కాస్త కారి వెళ్ళి పరశురాముడు తాకింది. పరశురాముడు తాకగానే ఆయన లేచాడు. ఈ తడిగా ఏమిటిదని చూస్తే మొత్తం రక్తం. ఏమైంది ఇంత రక్తం అంటే? తేలు కుట్టింది. మరి ఎందుకు లేపలేదు? నీకు ఇంత బాధ ఎందుకు ఓర్చుకున్నావు అంటే కర్ణుడు అన్నాడు, పర్వాలేదు గురుగారు, నేను ఓర్చుకోగలను అని, మీకు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. అప్పుడు పరశురాముడు పసిగట్టాడు, వీడు బ్రాహ్మణుడు కాదు,
వీడు క్షత్రియుడు. ఎందుకంటే క్షత్రియుల్లోనే శారీరక బాధను ఓర్చుకునే శక్తి ఉంటుంది. బ్రాహ్మణులలో శారీరక బాధ, వాళ్ళకు బ్రాహ్మణులకు ఆకలి ఎక్కువ, అవును మంచిగా తినాలి వాళ్ళు, అవును అందుకే బ్రాహ్మణ భోజనం అంటారు. అవును. సో సో వీడు క్షత్రియుడు అని బ్రాహ్మణుడు కాదనే కోపం కాదు, ఆయన కోపం వీడు అబద్ధం చెప్పాడు. అసత్యంతో ధర్మశాస్త్రాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అందుకు పరశురాముడు, నువ్వు అసత్యం ద్వారా ఈ ధర్మశాస్త్రం నేర్చుకున్నావు కాబట్టి ఈ విద్య నీకు నిజంగా నీకు అవసరం ఉన్నప్పుడు నీకు పనికి రాదు అని శపించాడు. అది శాపం కాదు, అది ప్రిడిక్షన్. చాలామంది శాపం అనుకుంటారు, అది శాపం కాదు. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్ కాపీ కొట్టి పాస్ అయ్యాడు. టీచర్ అంటాడు, నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యావు కాబట్టి నీకు జాబ్ రాదు అంటాడు. అది శాపమా, అది ప్రిడిక్షన్? అది ప్రిడిక్షన్. ఎందుకంటే జాబు ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది. ఎందుకంటే కాపీ కొడితే నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు, జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావు. లేకుంటే ఎక్కడో ఒక్కప్పుడు తెలిసిపోతుంది. సో మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, నువ్వు ధర్మంగా ఎదుగు, ఎంత ఎదగలితే అంత ఎదుగు. ఎందుకంటే ఇంకొక స్టోరీలో ఒక జాబాలి అని ఉన్నాడు, ఒక ఋషి. ఆయన దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు, సత్యకాముడు అని. సత్యకాముడు వచ్చి ఆ ఋషికి అడిగాడు, నాకు విద్య నేర్పి స్వామి అని. అప్పుడు జాబాలి అడిగాడు, నీ తండ్రి ఎవరు? ఎందుకంటే ఎందుకు అడుగుతారంటే, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నావు అది తెలుసుకుంటే బెటర్ చేయొచ్చు. అప్పుడు ఆ సత్యకాముడు ఏమన్నాడంటే, మా అమ్మకి వెళ్ళి అడుగుతాను, నేను నా తండ్రిని ఎప్పుడు చూడలేదు. అమ్మకి వెళ్ళి అడుగుతాడు. అమ్మ అంటది, నేను నా యూత్లో ఒక వేశ్యలాగా ఉండే, సో చాలామందితో పడుకున్నాను, ఎవరు నీ తండ్రి నాకు తెలియదు. అదే మాట వచ్చి సత్యకాముడు, ఈ పిల్లవాడు జాబాలి ఋషికి చెప్తాడు. మా అమ్మ అంటుంది, నా తండ్రి ఎవరో ఆమెకు తెలియదు అని. ఒక రకంగా చాలా హీనమైన పరిస్థితి. కానీ ఎలాంటి సిగ్గు లేకుండా సత్యం పలికాడు, అందుకే సత్యకాముడు అంటారు. ఆ సత్యం పలికినందుకు జాబాలి అంటాడు, నువ్వు బ్రాహ్మణుడివి అని ఆయనకు విద్య ప్రదర్శిస్తాడు. సో మనం ఆనెస్ట్గా ఉంటే మనం ఎంత ఎదగలుగుతాం అంత ఎదుగుతాం. కానీ డిజానెస్ట్గా వెళితే నువ్వు ఎంత గ్లోరీ వచ్చినా కూడా ఎప్పుడో ఒకప్పుడు పతనం అవుతుంది. అది కర్ణుడి స్టోరీ. సో కర్ణుడిలో మంచి గుణాలు ఉన్నాయి, కానీ ఆయన ఆరాటము, ఆయన తీసుకున్న అసత్య మార్గము, ఇంకా సంగము, ఇవన్నీ ఆయన చేసిన తప్పులు. దానిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో కొంతమంది అందరూ నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నెగిటివ్. అలాగే కర్ణుడు కూడా దుర్యోధనుడు ఇలా ఉన్నాడని ఆయన కూడా విరదిగి ద్రౌపదిని ఇక్కడ కూర్చోమన్నాడు. అవన్నీ ఆయన స్వభావాలా కావో తెలియదు, కానీ ఆ సంఘం ప్రభావం, ఆ దుస్సంగం ప్రభావం. సో కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? మనము జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి సంఘంలో మనం ఉంటాము. ఎందుకంటే ఆ సంఘం బట్టి మనం ప్రభావితం. ఎస్పెషల్లీ ఒకవేళ మనము స్ట్రాంగ్ మన చరిత్ర, మన మైండ్ సెట్ లేకుంటే మనం ప్రభావితం అవుతాం. అది నేర్చుకోవాల్సింది. సో అలా డిసానెస్ట్గా ఇంకొక ఏంటిదంటే, ఒక స్కిల్ పరంగా చూస్తే కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప. కొంతమంది అంటారు కర్ణుడు గొప్ప అని. ఒక టెస్ట్లో ఇప్పుడు దుర్యోధన పాండవుల ఎప్పుడైతే గురుదక్షిణ టైం వచ్చిందో వాళ్ళకందరికీ ఎగ్జిబిషన్ మ్యాచ్ పెట్టారు. అప్పుడే కదా కర్ణుడు సీన్లోకి వచ్చేది. ఎగ్జిబిషన్ మ్యాచ్లో అందరూ చూపెడుతుంటారు, కర్ణుడు వచ్చి కూడా చాలా మంచిగా చూపెడతాడు. అప్పుడు భీష్ముడు అడుగుతాడు, నువ్వెవరు, నువ్వు కౌరవుడు కాదు, పాండవుడు కాదు, నువ్వెవరు అంటే, అప్పుడు దుర్యోధన అంటాడు, ఈయన నా మనిషి అని తీసుకుంటాడు. తీసుకొని ఆయన పక్కకు ఉంటాడు. తర్వాత ఎగ్జిబిషన్ మ్యాచ్ గురువు కోసం కాదు, గురువుకు ఆల్రెడీ తెలుసు ఎవరు ఎలా ఉన్నారు. అది రాజుల కోసం చూపెట్టడం, వాళ్ళు ఏమేమి కళలు నేర్చుకున్నారు. తర్వాత గురువు దగ్గరికి వెళ్తారు. గురువా, మీరు నాకు ఇంత నేర్పించారు, మీకేం దక్షిణ ఇవ్వాలి? అప్పుడు గురువు ఏమంటాడు, ద్రోణాచార్యుడు,
ద్రుపదుడిని నా కాళ్ళ దగ్గర పడేయి, ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగింది. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని తీసుకొని వెళ్తాడు. అడిగింది గురుదక్షిణ ఎవరికి? కౌరవులకు, పాండవులకు. కర్ణుడు ఏమన్నా గురువుకు ద్రోణాచార్యుని గురువా శిష్యుడా? కాదు. కానీ ఆ గురుదక్షిణ తెచ్చుకోవడానికి కౌరవుడు దుర్యోధనుడు కర్ణుడిని తీసుకెళ్ళాడు. సరే ఈయన కూడా ఉంటే మనకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కదా. కర్ణుడి సహాయం ఉన్నా కూడా ద్రుపదుడిని వాళ్ళు డిఫీట్ చేయలేకపోయారు. ఎందుకంటే ద్రుపదుడు, ద్రోణుడు వీళ్ళందరూ పరశురాముడు శిష్యులే. సో వాళ్ళు కర్ణుడు ఉన్నా కూడా వీళ్ళందరూ అందరూ పారిపోయి వచ్చేసారు. కౌరవులు, కర్ణుడు కూడా. తర్వాత పాండవులు వెళ్ళారు. వీళ్ళు 5 మందే. కానీ అర్జునుడు ద్రుపదుడిని డిఫీట్ చేసి ఆయన తీసుకొచ్చి ద్రోణాచార్యుడి పాదాల మీద పడేస్తాడు. పాదాల మీద పడేసి అప్పుడు అర్జునుడికి ద్రోణాచార్యుడు నువ్వే నా అతి ప్రియమైన శిష్యుడిని ఆయన ఆలింగనం చేస్తాడు. సో ఎగ్జిబిషన్ మ్యాచ్లో కర్ణుడు బాగా డిస్ప్లే చేశాడు. బట్ వెన్ ఇట్ కేమ్ టు యాక్చువల్ ప్రాక్టీస్ ఇన్ ఫీల్డ్, ఎప్పుడైతే నిజమైన పరిస్థితితో టెన్షన్, ఎగ్జిబిషన్ మ్యాచ్లో ప్రెషర్ లేదు కాబట్టి పర్ఫామ్ చేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తారు, అదే మెయిన్ మ్యాచెస్లో పర్ఫామ్ చేయరు. ఒకప్పుడు ఇండియా గురించి అనేవారు, ఇండియాలో అయితే బాగా ఆడతారు, బయటికి వెళ్తే అంత ఓడిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రెషర్ డిఫరెంట్, సిచ్యువేషన్ డిఫరెంట్. సో కర్ణుడు యాక్చువల్ ఎప్పుడైతే అయిందో దాంట్లో గెలవలేదు, అర్జునుడు గెలిచాడు. సో అందుకే ద్రోణుడు అన్నాడు, పరశురాముడు అన్నాడు, ఎప్పుడైతే నువ్వు సత్యం ఆధారంతో నువ్వు జీవిస్తావో నీలో ఆత్మశక్తి ఉంటుంది. ఆ ఆత్మశక్తి వల్ల నువ్వు ప్రెషర్ని తీసుకోగలుగుతావు. కానీ ఎప్పుడైతే నీ లోపల ఆధారం స్ట్రాంగ్గా లేదో ఆ ప్రెషర్లో నువ్వు కుంగిపోతావు. అది కర్ణుడికైన పరిస్థితి. సో ఓన్లీ ఆయన రథం కుంగలేదు, ఆయన విద్య కూడా కుంగింది ఈ కారణం వల్ల. సో ఇది విద్యను ఎలా సంపాదించాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, వీటన్నిటికీ పెద్ద శిక్ష ఇది. డోంట్ రన్ బియాండ్ యువర్ కెపాసిటీ. నీ కెపాసిటీలోనే నువ్వు ఎదగడానికి ప్రయత్నించు, నువ్వు ఎదుగుతావు. జాబాలి స్టోరీ ఉంది, ఎంతోమంది స్టోరీ ఉంది. సో అది కర్ణుడి మర్మం.